నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పురోగమించని శనగ ధరలతో ఆందోళన చెందుతున్న రైతులు, దేశంలో వృద్ధి చెందిన అపరాల ఉత్పత్తి మరియు పోటెత్తుతున్న యాసంగి సరుకు రాబడులతో పాటు మందగమనంలో చలిస్తున్న అన్ని అపరాల ధరలతో పాటు పోటెత్తుతున్న బఠానీల దిగుమతులు, సరఫరా వలన శనగల ధరలు నేలచూపులు చూస్తున్నాయి. మద్దతు ధరతో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరో 2 నెలల తర్వాత మధ్యతరహా స్టాకిస్టుల అమ్మకాలు మరియు దిగుమతులను దృష్టిలో పెట్టుకుని స్టాకిస్టులకు కంటిమీద కునుకు కరువైంది. ఎందుకనగా శనగలు నిల్వ చేసిన తర్వాత గిడ్డంగి అద్దె, రవాణా ఖర్చులు, పెట్టుబడిపై వడ్డీ తడిసి మోపెడవుతున్నాయి. ముంబై ఓడరేవు వద్ద గత వారం టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు 5,600, సూడాన్ శనగలు 6,400, ఆస్ట్రేలియా సరుకు 5,775, ముంద్రా ఓడరేవు వద్ద 5,675 ధరతో వ్యాపారమైంది. మార్చిలో ఆస్ట్రేలియా నుండి శనగల ఎగుమతులు ఫిబ్రవరితో పోల్చితే 2,94,333 టన్నుల నుండి 75% తగ్గి 73,083 టన్నులకు పరిమితమైంది. భారత్ అత్యధికంగా 34,110 టన్నులు, పాకిస్తాన్ 30,750 టన్నులు, అరబెమిరేట్స్ 4,217 టన్నుల సరుకు దిగుమతి చేసుకున్నాయి. కర్ణాటకలోని గదగ్, కల్బుర్గి, ధార్వాడ్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు 8,000 బస్తాల శనగల రాబడిపై స్థానికంగా 5,700 నుండి 5,800, కర్ణాటక సరుకు విరుద్నగర్, ఈరోడ్ డెలివరీ 6,325 నుండి 6,350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఢిల్లీ లారెన్స్ రోడ్ వద్ద 18 వాహనాల శనగలు రాబడిపై రాజస్థాన్ సరుకు 5,750 నుండి 5,775, మధ్యప్రదేశ్ సరుకు 5,650 నుండి 5,675, మహారాష్ట్రలోని అకోలా, అమరావతి, లాతూర్, సోలాపూర్లో ప్రాంతాల మార్కెట్లలో 5,500 నుండి 6,000, కాబూలీ శనగలు 9,600 ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని కోటా, బారన్, కిషన్గఢ్, బికనీర్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 25,000 బస్తాల శనగలు రాబడిపై 4,800 నుండి 5,200 మరియు గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి 20,000 బస్తాలు 5,000 నుండి 5,400, నాణ్యమైన సరుకు 6,000 నుండి 6,100, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లిలితూర్లో 5,300 నుండి 5,450 మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప, చిత్తూరు, ఒంగోలు ప్రాంతాలలో జజె శనగలు 5,900 నుండి 6,000, కాక్టు కాబూలీ శనగలు 6,800, డాలర్ శనగలు 9,000, ఇండోర్లో కాబూలీ శనగలు 40 నుండి 42 కౌంట్ 11,550, 42 నుండి 44 కౌంట్ 11,300, 44 నుండి 46 కౌంట్ 11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.